తల్లి అయిన మరియను శిష్యుని చూసి సాగిలపడి పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణి బోలము కానుకలుగా సమర్పించినరట. ఆదివారం మనం దేవుని దగ్గర సమర్పించడానికి వచ్చినాం. సమర్పించడానికి ఇప్పుడు రోమ 12:1 చూసినాం, తన శరీరంను దేవునికి సమర్పించడానికి వచ్చినాం. అయితే ఈ జ్ఞానం గలవారు మరియను చూసి యేసుప్రభుల వారిని చూచి వాళ్ళొచ్చి సాగిలపడి మొదటిది తమ పెట్టెలు విప్పినరట. పెట్టెలు విప్పితే ఏం కనబడ్డది? బంగారము ఇంకా సాంబ్రాణి బోలము కనబడుతున్నది. పెట్టెలు విప్పితే బంగారము సాంబ్రాణి బోలం కనబడుతున్నది. పెట్టెలు విప్పుట అంటే మన హృదయాన్ని విప్పాల. అర్థం చేస్తున్నాం. పెట్టెలు విప్పుట మన హృదయాన్ని విప్పితే అందులో ఏం కనబడాలా? బంగారం కనబడాలా. సాంబ్రాణి గోళం కనబడాలా. వాళ్ళు తన పెట్టెలు విప్పినరు అంటే తన హృదయాన్ని విప్పితే మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. ఇట్ ఈస్ క్లియర్. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వాళ్ళు దేవుని చూస్తారు. దేవుని చూడాలంటే నీ హృదయం శుద్ధిగా ఉండాలా. నీ హృదయం ఇప్పాల దేవుని దగ్గర. నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గర నీ హృదయం నువ్వు విప్పితివే అక్కడ బంగారము సాంబ్రాణి బోలం కనబడుతుంది. హృదయాన్ని విప్పాల. దాని గురించి ఎబ్రీ పత్రికల 12వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట రాసి ఉన్నది, మనం చూసుకుందాం. ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, ఇవన్నీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. 12వ అధ్యాయం 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడాడట. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడాడు. ఆరాధించకాల్సిన పరిశుద్ధంగా లేకుంటే నువ్వు ప్రభువును చూడలేవు. హృదయ శుద్ధి గలవాడు ధన్యుడు. హృదయ శుద్ధి గలవాడు ధన్యుడు, అతడు దేవుణ్ణి చూస్తాడు. అయితే మనము పరిశుద్ధత లేనిది దేవుణ్ణి మనం చూడలేము. పరిశుద్ధత ఉండాల. పెట్టెలు విప్పితే, హృదయం విప్పితే పరిశుద్ధం. బంగారం కనబడుతున్నది. దేవుని దగ్గరికి వచ్చినాం మనము, బంగారం కనబడుతున్నది. మొదటి పేతురు మొదటి అధ్యాయం 16వ వచనం. ఇవన్నీ పరిశుద్ధ గ్రంథంలోనే ఉన్నాయి. నేను పరిశుద్ధులై ఉన్న ప్రకారం ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండడని వ్రాయబడి ఉన్నది. కాగా మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలా. మన హృదయాన్ని విప్పితే అందులో బంగారం కనబడుతున్నది. బంగారం ఎంతైంది? బంగారం 22 క్యారెట్, 23 క్యారెట్, 24 कैरेट प्योर सोना है. ప్యూర్ సోనా కదా. బంగారం ప్యూర్ ఉండాలి కదా. అంటే నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. బంగారము పరిశుద్ధతకు సూచన అని ఎబ్రీ 12:14 అదే చూసినాం కదా. సువర్ణము అగ్ని చేత, మళ్ళొకసారి చూసుకొని కావాలంటే అది క్లియర్ అయిపోతుంది మనకు. సారీ, అందులో లేదు. ఎబ్రీ 12:14 సారీ, ఇక్కడ లేదు. సువర్ణము సారీ, మొదటి పేతురు 7వ వచనం ఏమున్నా చూద్దాం. మొదటి పేతురు 7వ వచనం. మొదటి పేతురు 1వ అధ్యాయం 7వ వచనం. నశించిన పోన సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుతున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినది. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు
మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఇక్కడ నశించిపోతున్న సువర్ణం అగ్ని చేత సువర్ణం అంటే బంగారము, అగ్ని చేత పరీక్షించబడుతుంది. అగ్ని మన ప్రభు అయిన యేసుక్రీస్తు దయించు అగ్ని అయి ఉన్నాడు. సువర్ణం బంగారం విలువ గలది, ప్యూర్ సోనా, పరిశుద్ధత. పైలా మనము మన పెట్టెలు విప్పాలా అంటే మన హృదయాన్ని విప్పాలా. జ్ఞానులు తన పెట్టెలు విప్పినరు, అందులోకెళ్ళి బంగారం ముందు కనబడుతున్నది. బంగారము అంటే పరిశుద్ధత. మన హృదయాన్ని విప్పిన తర్వాత దేవుడు చూసేది పరిశుద్ధత. వెదర్ యు ఆర్ హోలీ ఆర్ నాట్, మనం పరిశుద్ధంగా ఉన్నామా లేవా. ప్రభు అంటాడు నేను పరిశుద్ధంగా ఉన్నలాగా మీరు పరిశుద్ధంగా ఉండు అని చెప్తున్నాడు. మనము దేవుని దృష్టికి పరిశుద్ధంగా ఉండాలి. ఆరాధించేవాళ్ళు మనం సమర్పించేది బంగారము అంటే పరిశుద్ధతను సమర్పించాలా. నా ప్రభువా నేను నీ దగ్గరికి వచ్చిన ఆరాధించడానికి నేను పరిశుద్ధంగా ఉన్నాను. ప్రభు నీ పరిశుద్ధత కోరుతున్నాడు. నీ హృదయం విప్పినప్పుడు ఆడ మొదటిది కనిపించింది బంగారము విలువ గలది, ప్యూర్, అగ్ని చేత పరీక్షింపబడుతున్నది. బంగారము బైబిల్లో పరిశుద్ధతకు సూచన ఉండదు. నువ్వు ఎక్కడన్నా మీ గూగుల్లో సెర్చ్ చేసినా కానీ పరిశుద్ధత ఈజ్ ఈక్వలెంట్ టు గోల్డ్. బంగారంకు సూచనగా ఉన్నది. మనం ప్రభును ఆరాధించకన్నా ముందు మనం పరిశుద్ధంగా ఉన్నామా లేమో చూడాలా. ప్రభు అంటున్నాడు నేను పరిశుద్ధులను, మీరును పరిశుద్ధంగా ఉండురు అని చెప్తున్నారు. ప్రభు మన పరిశుద్ధతను కోరుతున్నాడు. పరిశుద్ధంగా మనం ప్రభును ఆరాధించడానికి వచ్చినాం, సమర్పించడానికి వచ్చినాం. జ్ఞానులు పెట్టెలు విప్పి బంగారము బోలము అవి ఇప్పి దేవునికి సమర్పించారు. మనం మన హృదయాన్ని విప్పిన తర్వాత దేవుడు చూసేది నీ యొక్క పరిశుద్ధత, నా యొక్క పరిశుద్ధత, మనందరి పరిశుద్ధత ప్రభు చూస్తున్నాడు. పరిశుద్ధంగా మనం ప్రభును ఆరాధిస్తున్నామా లేనా. ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చిన నువ్వు నేను మనం ఆలోచించాలా. పరిశుద్ధంగా ఉన్నామా లేమా. పరిశుద్ధంగా ఉండి మనం ప్రభును ఆరాధించాలా. మన అవయవంలో కొన్ని అవయవాలు అపరిశుద్ధంగా ఉంటాయి, కొన్ని అవయవాలు అపరిశుద్ధంగా ఉంటాయి. ప్రభు దగ్గర పశ్చాత్తాపపడాలా. ప్రభును అడగాల, ప్రభువా నా కన్ను అపవిత్రంగా ఉన్నది, నా చేతు అపవిత్రంగా, ఏదో ఒకటి అవయంలో ఎన్నో భాగాలు ఉన్నాయి, అందులో కొన్ని అపవిత్రమైన భాగాలు ఉంటాయి. అవిట్లను మనం పరిశుద్ధపరచుకోవడానికి ప్రభు దగ్గర ఆరాధించకన్నా ముందు మనం ఏం చేయాలా, పశ్చాత్తాపడి ప్రభుని అడగాల. ప్రభువా నన్ను పరిశుద్ధపరచు, ప్రభువా నన్ను పరిశుద్ధపరచు. అపవిత్రత నాలో ఉన్నది, శరీరంలో ఉన్నాం, బలహీనలో ఉన్నాం, మనలో అపవిత్రత ఉంటుంది. మన హృదయాన్ని విప్పిన తర్వాత ప్రభు చూసేది పరిశుద్ధత. మనలో ఉన్న అపవిత్రతను మనం ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చినాం, ఆరాధిస్తున్నాం, కడుక్కునాలా. మనలో ఉన్న అపవిత్రతను కడుక్కునాలా. ఏ మలినము ఏ మచ్చ లేకుండా ఆయన యొక్క రక్తం ద్వారా మనం పరిశుద్ధపరచబడతాం. మనలో పరిశుద్ధత ఉన్నదా లేదా. మన పెట్టెల ముందు విప్పినాం, మన హృదయాన్ని విప్పితే దేవుడు చూసేది మొత్తం పరిశుద్ధత. నా కొడుకు, నా కుమార్తె, నా బిడ్డే, నా పిల్ల, మా వాళ్ళందరూ వచ్చి ఆరాధిస్తున్నారు, వాళ్ళు పరిశుద్ధంగా ఉన్నారా. పరిశుద్ధత లేకుంటే ప్రభు దగ్గర అడగాల, పశ్చాత్తాపడాల. ప్రభువా నన్ను పరిశుద్ధపరచు, ప్రభువా నా కన్ను అపవిత్రపరుస్తున్నది, దాన్ని కన్నును పవిత్రపరచు ప్రభువా. నా చేతు అపవిత్రపరుస్తున్నది, నా చేతును కడుగు ప్రభువా, పరిశుద్ధపరచు నాయన. నా కాళ్ళు, మన అవయవంలో ఏ అవయవమైనా అపవిత్రపరచబడుతూ ఉంటే దాని గురించి మనం ప్రభుని అడగాల. కడుపు అపవిత్రపడుతున్నదా, కడుపులో ఎప్పుడు తినాలా, తాగాల, ఇది చేయాలా, అది చేయాలా. దేవా నాకు అసలు ఆశలు రాకుండా ప్రభువా నన్ను పవిత్రపరచు. నేను ఈరోజు నీ సన్నిధానంకి వచ్చాను నాయన, నన్ను పరిశుద్ధపరచు. ప్రభు మన పరిశుద్ధత కోరుతున్నాడు. ఆ పెట్టెలు విప్పిన తర్వాత ముందు కనబడేది బంగారం పరిశుద్ధతకు సూచన. నువ్వు నేను ఆరాధించకన్నా ముందు వెదర్ వి ఆర్ హోలీ ఆర్ నాట్, మనం పరిశుద్ధంగా ఉన్నామా లేనా. పరిశుద్ధంగా లేని అవయవాల గురించి మనం ప్రార్థన చేద్దాం, ప్రభుని అడుగుదాం, ప్రభా పరిశుద్ధంగా ఉండాలని. రెండవది సాంబ్రాణి బోలం, దాని గురించి ఒక వచనం చదువుకుందాం. నిర్గమకాండం 28వ అధ్యాయం 17వ వచనం. అందులో ఇట్లా రాయబడి ఉన్నది,
దానిలో 4 పంక్తులు రత్నములుండునట్లు రత్నములు జవలను చేయవలెను. మాణిక్యము గోధుమర మరకతం గల పంక్తి మొదటిది. ఇక్కడ ప్రధాన యాజకుడికి కొన్ని వస్త్రాలు ఉన్నాయి. అది మీ ఇంటికి పోయినాక చదువుకోండి. ఆ ప్రధాన యాజకుడు వస్త్రాలు వేసుకున్న తర్వాత ఆ వస్త్రం మీద బంగారు రేకు ఉంటుంది. ఆ బంగారు రేకు మీద రెండో స్థానంలో 3 ముత్యాలు ఉంటాయి. అందులో గోమేరికము మరి మాణిక్యం అని ఉంటుంది. అవే ఇవి. మాణిక్యం అంటే ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు మణి, ఆయన తండ్రి కుడి పార్శ్వంలో కూర్చుండి దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. ఆయన మొదటి స్థానంలో ఉన్నాడు ఆరాధనలో. రెండో స్థానంలో గోమేరికం అంటే మనం ఉన్నాం. మనము సమర్పించుకునాలా దేవునికి సమర్పించుకునాలా, కానుకగా సమర్పించుకునాలా. ఇప్పుడు బ్రదర్ చెప్పిండు రోమా 12:1 తన శరీరంను సమర్పించుకునాలా. సమర్పించుకునుట అంటే మనం దేవుని దగ్గరికి వస్తున్నాం. దయచేసి అందరు ఆలోచించుండ్రి. కానుక పెట్టెలో మనం ఏదో కానుక ఎత్తున్నాం, దేవునికి ఎత్తున్నాం కదా. వేసినప్పుడు మనం దాన్ని ఏం చేస్తాం, ఇక మర్చిపోతాం. ఇది దేవునిది. నువ్వు ఎన్ని ఎత్తున్నావు అది తర్వాత విషయం. నువ్వు దేవునికి సమర్పించుకున్న తర్వాత నువ్వు దాన్ని మర్చిపోతావు. అది దేవునికి నువ్వు ఇచ్చేసినావు. ఇట్స్ క్లియర్. దేవునికి నువ్వు ఇచ్చేసినావు, సమర్పించినావు. ఏది ఇచ్చినావు, నీలో కలిగినకి వెళ్ళి తీసుకొచ్చి దేవునికి ఇచ్చేసినావు, సమర్పించిన తర్వాత ఆ వస్తువును ఇక జ్ఞాపకం ఉంచుకో. అది దేవునిది, అయిపోయింది. ఇక మళ్ళీ నువ్వు అది నీ ప్రాపర్టీ కాదు. ఇచ్చేసినాక దేవునికి ఇచ్చేసినావు. దయచేసి ఆలోచించుదాం. మన శరీరంను దేవునికి సమర్పించుకునాలా. ఒక్కసారి ఈ శరీరంను దేవునికి సమర్పించుకున్న తర్వాత ఈ శరీరం నీది కాదు. ఈ శరీరంతో నువ్వు ఒక పని చేయాలా. మనం సమర్పించుకుంటాం, ఉద్యోగంకు సమర్పించుకుంటాం, పిల్లల గురించి సమర్పించుకుంటాం, భార్య గురించి సమర్పించుకుంటాం, భర్త గురించి సమర్పించుకుంటాం, వాళ్ళ గురించి పనిచేస్తాం. మనం పిల్లల గురించి సమర్పించుకుంటే ఎప్పుడు పిల్లల గురించి చూస్తూ ఉంటాం. నా పిల్లలు మంచిగా ఉండాలా, నా పిల్లలు స్కూల్కి పోవాలా, నా పిల్లగాళ్ళ బట్టలు మంచిగా ఉండాలా, వాళ్ళు మంచిగా చదవాలా, వాళ్ళ గురించే పనిచేస్తూ ఉంటాం కదా. సమర్పించుకున్న తర్వాత దాని గురించి పనిచేస్తాం. ఉద్యోగంకు సమర్పించుకున్నాడు ఉద్యోగమే చేస్తూ ఉంటాడు. రాత్రి 12 కొట్టంగా వస్తాడు, పని మీదకి వెళ్ళాడు బ్యాగ్ తలిగేసుకొని. బహుత్ కామ్తా సమర్పించుకున్నావు నువ్వు పని గురించి కదా. నువ్వు ఏదైతే సమర్పించుకుంటున్నావో దాన్ని నువ్వు చేస్తావు. గోమేరికం అంటే సమర్పించుకునుట. నువ్వేం సమర్పించుకుంటున్నావు? నువ్వు దేవునికి సమర్పించుకుంటే నువ్వు దేవుని సంఘం లేదో ఒక పని చేయాలా. మరి పాటలన్నా పాడాలా, ప్రార్థనన్నా చేయాలా, వాక్యం అన్నా చెప్పాలా, ఏదో ఒకటి సమర్పించుకుంటే నువ్వు. లేకుంటే నువ్వు దేనికి సమర్పించుకున్నావు? వేరే విషయంకై సమర్పించుకున్నావు. ప్రార్థన సమర్పణ చేయుము నీ దేహము ధనము సమయమును అంటని సమర్పించుకునాలా. దేవుడు ఆ పెట్టె విప్పిన తర్వాత బంగారం కనిపిస్తుంది, ఇంకొకటి గోమేరాసం కనిపిస్తున్నది, సాంబ్రాణి కనబడుతున్నది, సమర్పణ అనేది కనబడుతున్నది. వాళ్ళు జ్ఞానులు సమర్పించుకున్నారు. ఈరోజు ప్రభు వాక్యం మనతో మాట్లాడుతున్నది. మనం దేనికి సమర్పించుకున్నాం? మన పిల్లల గురించి సమర్పించుకున్నామా? అబ్రాహాము పిల్లల గురించి సమర్పించుకున్నాడు, కొడుకు గురించి సమర్పించుకుంటే దేవుడు అంటున్నాడు నీ కుమారుని తీసుకుపోయి బలి అర్పించు. అప్పుడు అబ్రాహాం తన కుమారుని తీసుకుపోయి బలి అర్పిస్తాను కోతున్నాడు, సమర్పిస్తున్నాడు. దేవుడు అన్నాడు నీ సమర్పణ నేను అంగీకరించిన, నీ కొడుకు మీద చెయ్యకు, నేను బలిని కోరేటోన్ని కాను, నీ హృదయం నేను కోరుతున్నా. ఆరాధించకన్నా ముందు మన శరీరము మనం దేనికి సమర్పించుకుంటున్నాం? ప్రభు ఒక్కసారి మన పెట్టె విప్పి చూస్తే అందులో బంగారం కనబడాలా, ఇంకోటి గొమేరా కనాల, మాణిక్యం యేసు ప్రభు కనబడాలా. యేసు ప్రభు నా గురించి రక్తం కార్చిండు, ప్రాణం పెట్టిండు. లేకపోతే నేను తాగుబోతులతో తిరిగి ఇప్పుడు చెడిపోయేవాడిని, వ్యభిచారులతో తిరిగి రోగం తలిగించుకొని పాపం చేస్తూ పాపంలో తిరిగేవాడిని. నన్ను దేవుడు రక్షించిండు, ఆయన మందిరంలో కూర్చుండబెట్టుకున్నాడు. నేను ఆయన గురించి సమర్పించుకున్నాలా, నేను ఆయన గురించి ఒక పని చేయాలా. జ్ఞానులు సమర్పించుకుంటున్నారు, బంగారం సమర్పించినరు, సాంబ్రాణి బోలం సమర్పించుకున్నారు. వాళ్ళు వాళ్ళ యొక్క పెట్టెలు విప్పినరు. ఈరోజు మనం దేవుని దగ్గరికి వచ్చినాం, మనం మన హృదయాన్ని సమర్పించుకుందామా? ప్రభువా నా హృదయాన్ని విప్పితే బంగారం కనబడుతున్నది, పరిశుద్ధత కనబడుతున్నది. కనబడకుంటే ఈరోజు ప్రభు దగ్గర పశ్చాత్తాపడి అడిగి ఆరాధించుదాం.
పరిశుద్ధత కనబడాల మన అందులో. మనం ప్రభుకు సమర్పించుకునాలా, సమర్పించుకొని దేవుని దగ్గర పనిచేయాలి. అప్పుడు మనకు ఆశీర్వాదం. జ్ఞానులు అతి ఆనందభర్తులై యేసు ప్రభు దగ్గరికి వచ్చి పూజించి సాగిలపడి తన పెట్టెలు విప్పి బంగారం సామ్రాణిని సమర్పిస్తున్నారు. బంగారం మన యొక్క పరిశుద్ధతకు సూచన, గోమేరికము మన యొక్క సమర్పణకు సూచన. మనం దేవునికి సమర్పించుకున్నామా? దేవునికి సమర్పించుకుందాం. ప్రభు మన అర్పణ అంగీకరించి మన కుటుంబంను ఆశీర్వదిస్తాడు. లేకుంటే ప్రభు మన అర్పణ అంగీకరించలేడా? కయ్యూని అర్పణ దేవుడు అంగీకరించలేడు. కయ్యూనికి మిక్కిలి కోపం వచ్చింది, తన సొంత తమ్ముడిని చంపిపడేసింది. క్రియలు మారిపోతాయి, ఆలోచనలు మారిపోతాయి, తలంపులు మారిపోతాయి. చేయరాని పని చేసి కాని కష్టం మనం తెచ్చుకుంటాం. ఈరోజు మన ప్రభుకు సమర్పించుకుందాం. మన హృదయాన్ని, హృదయ శుద్ధి గలవారు దాన్ని దేవుని చూస్తారు. మన హృదయం విప్పితే అందులో కనబడేది మొట్టమొదటి బంగారం, పరిశుద్ధత. యు ఆర్ ప్యూర్ గోల్డ్. రెండవది గోమేరికం. సమర్పించుకుంటే నువ్వు దేవుని గురించి ఏం పని చేస్తున్నావు? నేను దేవుని గురించి ఏమన్నా చేస్తున్నానా? దేవుని గురించి నేను దేవుని మందిరంలో ఏమన్నా చేస్తున్నానా? ఎస్ ప్రభా, ఇన్ని రోజులు నేను దేవుని గురించి ఏం చేయలేను. ఈరోజు ప్రభా నేను సమర్పించుకుంటున్నా ప్రభా. జ్ఞానులు సమర్పించుకొని ఆశీర్వాదాలు పొంది వెళ్ళిపోయినారు. 4 నెలలు నడుచుకుంటూ వచ్చిండ్రు దేవుణ్ణి ఆరాధించ. మనమైతే ఒక్క 10 నిమిషాల సంఘంలో కూర్చుంటున్నాం. ఏం సమర్పించుకుంటున్నాం? దేవుడు ఇన్ని ఉపకారాలు మన పనులు చేస్తే మనం ఏం సమర్పించుకుంటున్నాం? దేవుడు కోరేది మన దగ్గర పరిశుద్ధత, దేవుడు కోరేది మన దగ్గర సమర్పణ. సమర్పించుకుంటే ప్రభు గురించి పనిచేద్దాం. ప్రభు మన ఆరాధన అంగీకరించాలా? జ్ఞానుల ఆరాధన దేవుడు అంగీకరించుడు. ఈరోజు మన ఆరాధన సుఖ ప్రభు అంగీకరించాలని ప్రభు వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్నది. దేవుడి వాక్యం దీవించును గాక. యూజ్ చేయాలా? మళ్ళీ ఇప్పుడు క్యాషోస్గా తీసుకొని వస్తాం. మరి ఆరోన్ మరి బ్లెస్సి ఇద్దరు నేర్చుకొని సంఘంలో దేవుని గురించి ఉపయోగం కావాలా? దేవుని పనికి ఉపయోగపడితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. పిల్లలు మ్యూజిక్ కొట్టే విషయంలో సుఖ ముందుకు రావాలా? ఇంకొక ఇన్స్ట్రుమెంట్ సుఖ తొందరలో వస్తుంది. ప్రభు పని మనం ధైర్యంగా చేద్దాం. ప్రభు పని ధైర్యంగా మనం చేద్దాం. ప్రతి ఒక్కరు పాట పాడినప్పుడు మ్యూజిక్ కొట్టాలని మనవి. మరి ఇప్పుడు చిన్నగా క్లుప్తంగా ఒక వాక్యం, ఒక విషయంపై మనం ధ్యానిస్తాం. ప్రభు మనతో మాట్లాడును గాక. 2వ దినవృత్తాంతాల గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనం చదువుకొని మనం కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి ధ్యానిస్తాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనం, 384 పేజ్, 384 పేజీ. మీ పితరుల వలె మీరు అవిధేయులు గాక యెహోవాకు లోబడి ఆయన శాశ్వతంగా పరిశుద్ధపరిచిన ఆయన పరిశుద్ధ మందిరంలో ప్రవేశించి మీ దేవుడైన యెహోవా మా ఉగ్రత మీ మీదికి తొలగిపోవునట్లు ఆయనను సేవించుడి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, సృష్టికర్త, పరలోకపు తండ్రి, ప్రభా నాయనా, నీకు వేలాది స్తోత్రములు నాయనా. హెచ్చరిక భాగంగా ఈ దుర్బలను నిలబెట్టినావు. నీవే మాట్లాడిన ఆయన. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న గుడమైన సత్యాలు మాకు తెలుపుము. నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించు నాయన. నీవు మాతో మాట్లాడతావని నమ్ముతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. 2వ దినవృత్తాంతాల గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనంలో దేవుని మందిరంకి వచ్చినాము ఉగ్రత నుంచి తొలగిపోవటానికి, మన బాధలు మన కష్టాలు తీరిపోవటానికి, దేవుని ఉగ్రత మన మీదకి రావద్దని మనము ప్రభు సన్నిధానంకి వస్తాం. కానీ కొందరు మా రోగాలు పోవాలని దేవుని మందిరంకి వస్తారు, మా కష్టాలు పోవాలని దేవుని మందిరంకి వస్తారు. కొన్ని దినాలు వచ్చి మా కష్టాలు పోతలేవని సంఘం మానేసుకునే వాళ్ళు సుఖం ఉన్నారు.
దాని అర్థం అంటే నువ్వు ఆ రోగం పోతందుకో ఆ కష్టం తీరతందుకే నువ్వు దేవుని దగ్గరికి వచ్చినావు, కానీ నువ్వు దేవుని దగ్గరికి సరి అయిన మనసుతో రాలేవని ఆలోచన కదా, స్వార్థం. అట్లుండద్దు. దేవుని దగ్గరికి వచ్చి మహా ఉగ్రత, దేవుని యొక్క ఉగ్రత మన మీదికి రాకుండానట్లు మనం రావాలని ఈ వాక్యం మనతో మాట్లాడుతున్నది. మా దేవుడైన యెహోవా మా ఉగ్రత మీ మీది నుండి తొలగిపోవునట్లు ఆయనను సేవించుడి. ఆయనను ఆరాధించి పూజించి ఆయన సంఘంలో మనం పనిచేయాలి. ఎందుకంటే దేవుని ఉగ్రత మనలో నుంచి తొలగిపోవాలా. ఎందుకంటే శరీరంలో ఉన్నాం, కొన్ని కష్టాలు, కొన్ని అవిధేయత కార్యాలు మనతో జరుగుతాయి. శరీరం బలహీనమైంది. అప్పుడు మనం దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపపడి అడిగితే దేవుని యొక్క మా ఉగ్రత మన మీదికి రాదు. దేవుణ్ణి సేవించుడి అని పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది. ఇశ్రాయేల్ జనాంగం అదే చేసిండ్రు. ఇశ్రాయేల్ జనాంగము దేవునికి అవిధేయ కార్యాలు కొన్ని చేసిండ్రు. దేవుడు అలాంటి పాలు తేనెలు ప్రవహించే దేశం తీసుకుపోతా అని అరణ్యంలో నడిపించిండు, సముద్రంను పాయలు చేసిండు. దేవుడు అన్ని కష్టాలు బాధలు తీరుస్తూ అలా తీసుకుపోతూ ఉంటే దేవుడు చెప్పినట్ల వినాక శరీర కోరికలు నెరవేర్చేందుకు కీరకాయలు కాయాలా, బీరకాయలు కాయాలా, ఈ ఆనందం కావాలా, ఆ ఆనందం కావాలని కష్టాలు తెచ్చుకున్నారు, బాధలు తెచ్చుకున్నారు. అసంటి బాధలు మనం తెచ్చుకోవద్దని దేవుని వాక్యం ఈరోజు మనతో మా ఉగ్రత నుంచి తప్పించుకునటానికి దేవుణ్ణి సేవించుడి అని వచనం చెప్తున్నది. దేవుని యొక్క మహా ఉగ్రత తప్పించుకునటానికి దేవునికి లోబడి ఉండుడి, దేవుని సేవ చేయండి. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించి ఆ ఉగ్రత నుంచి మనల్ని తప్పిస్తాడు. మనము 1 కొరింథీ 10వ అధ్యాయంలో చూస్తాము, మొదటి నుంచి. కానీ 5వ వచనం నేను ఒకటి దయ చూపెడతా. 1 కొరింథీ 10వ అధ్యాయం 5వ వచనం ఎప్పుడు చదువుతాం? అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యంలో సవరింపబడిరి. ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేరు. అక్కడ ఉన్నది అది ఒకటే, యేసుప్రభు యొక్క శరీరంలో పాలు పొందినారు, యేసుప్రభు యొక్క రక్తంను రుచి చూసినారు, ఆత్మ సంబంధమైన ఆహారం భుజించినారు. కానీ చాలామంది దేవునికి అవిధేయులై ఉన్నందుకు వాళ్ళు అరణ్యంలో సంవరింపబడిరని బైబిల్ చెప్తున్నది. అదే శరీరంలో పాలు పొందుతున్నాం, అదే దేవుని రక్తాన్ని రుచి చూస్తున్నాం, కానీ అవిధేయంగా ఉండి చాలామంది దేవుని యొక్క ఉగ్రతకు పాలవుతున్నారు. అట్లా మనం కావద్దని దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నది. కొందరు సమాజంగా కూడుకోవడానికి ఎందుకు వస్తారు? ఒకటే ఉంటుంది, సంఘంలో ఉంటే మా కార్యక్రమాలు అవుతాయి, మా పెళ్ళిళ్ళు అయితే, మా బారసాలు అయితే, మా సావులు అయితే, మా ఏదన్నా అయితే అందరు వస్తారని వచ్చేటోళ్ళు కొందరు ఉన్నారు. అలా ఒక పర్పస్ ఉంటుంది. కానీ ఆ పర్పస్తో దేవుని ఉగ్రతకు తప్పించుకోం మనం. అసుంటే ఆలోచనలు ఉండదు. దేవుని దగ్గరికి రావాలంటే దేవుని సంఘంలో పనిచేయటం సమర్పించుకోవాలని మనం విన్నాం ఇప్పటిదాకా. దేవుని సంఘంలో పనిచేయటానికి రావాలా, మనం దేవుని సేవ చేయాలా, పరిశుద్ధంగా ఉండాలా. ఆయన మన హృదయం విప్పితే అందులో పరిశుద్ధత కనబడాలా, మనకు సమర్పణ జీవితం కనబడాలా. దేవుని ఉగ్రత మన మీదికి రావద్దు. ఎందుకంటే ఆయన మన గురించి ప్రాణం పెట్టిండు, ఆయన మన గురించి ప్రాణం పెట్టి మనల్ని రక్షించిండు. లోకంలో నుంచి వేరుపరచుకొని ఆయన ఆరాధించే పిల్లలుగా చేసుకున్నాడు. లేకుంటే ఇదివరకు మనం ఏమైపోతుంటేమో తాగుబోతులతో వ్యభిచారులతో కలిసి చెడిపోయి మనల్ని రక్షించిండు. ఆ కృతజ్ఞత మనకు ఉండాలని చెప్తున్నాడు. నిర్గమకాండం 33వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. కొన్ని వచనాలు చదువుకొని 33వ అధ్యాయం 3వ వచనము. మీరు లోబడనోళ్ళని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మల్ని సంవరించదనేమో అని మోషతో చెప్పాను. మీరు లోబడనోళ్ళని ప్రజలట అని నేను మీతో రానంటున్నాడు. మనం లోబడనోళ్ళని ప్రజలం. ఎంత చెప్పినా మళ్ళీ అదే, ఎక్కడేసిన గొంగడాన్నే. చేంజెస్ రావాలా. దేవుని వాక్యం మనతో మాట్లాడినప్పుడు మనము కొంచెము దేవుని వాక్యం ద్వారా మనము మాడాలని దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్నది. మీరు లోబడనోళ్ళని ప్రజలు అని నేను మీతో రానంటున్నాడు దేవుడు. మీతో నేను రాను, మీరు కష్టాల్లో ఉంటే నేను రాను, మీరు బాధల్లో ఉంటే నేను రాను. ఎందుకంటే మీరు లోబడనోళ్ళని ప్రజలు,
మీరు దేవునికి లోబడతలేరు అని బైబుల్ చెప్తున్నది. परंतु तुम हठीले हो, इस कारण मैं तुम्हारे बीच में होकर ना चलूंगा, ऐसा न हो कि मैं मार्ग में तुम्हारा अंत कर डालूं. పరిశుద్ధ గ్రంథం చూస్తాం. గిద్యోను ఏమంటున్నాడు? ఈ మిద్యానీయులకు భయపడి మేము గానుగా చాటున గోధుమలు దొల్లు కొట్టుకుంటున్నా అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, పరాక్రమ గల బలాఢ్యుడా ఇక్కడ ఏం చేస్తున్నావు అంటున్నాడు. మిద్యానీయులకు భయపడి గానుగా చాటున దొంగతనంలో మేము గోధుమలు దొల్లు కొట్టుకుంటున్నాం. వాళ్ళు చూసినట్టు ఎత్తుకపోతారు, మా గొర్రెలు ఎత్తుకపోతారు, మా మేకలను ఎత్తుకపోతారు, మా కష్టార్జితం ఎత్తుకపోతున్నారు, వాళ్ళు రాజ్యం చేస్తున్నారు. ఇప్పుడు ఇట్లా మోదీ సర్కార్ రాజ్యం చేసి జిఎస్టీ పేరు మీద మన ధనమంతా దోసుకుంటున్నాడు. వాళ్ళ రాజ్యం ఉన్నది కదా. అట్లా మిద్యానీయుల చేతి కింద ఇశ్రాయేలు దేవుని పిల్లలు బానిసత్వంగా ఉన్నారు. దేవుడు పిలుస్తున్నాడు, పరాక్రమం గల బలాఢ్యుడా లేవు, నేను నిన్ను మీ గురించి ఉపయోగం చేసుకున్నానుకుంటున్నా. ఆయన అంటున్నాడు, మాకు దేవుడు సాయం లేడు అనే మేము ఈ కష్టాల్లో ఉన్నాం. దేవుడు మాకు సహాయపడతలేడని మేము ఈ కష్టాల్లో ఉన్నాం అంటున్నాడు. దేవుడు సహాయపడతలేడు ఎందుకంటే మీరు లోబడనోళ్ళని ప్రజలు కనుక నేను మీతో రాను అంటున్నాడు. మీరు లోబడనోళ్ళు, మీరు కష్టాల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, కానీ మీరు దేవునికి లోబడతలేరు. ఈరోజు వాక్యం మనతో మాట్లాడుతున్నది, మనం లోబడనోళ్ళని ప్రజలుగా ఉంటే మనము దేవుని ఉగ్రతకు పాలై కష్టాల పాలు బాధల పాలవుతాము. ఉగ్రత నుంచి తప్పించాలంటే దేవునికి మనం లోబడాల. మన కష్టాలలోనే సంతోషపడుతున్నాం. కష్టాలున్నాయి, ఏం చేయాలయ్యా? నువ్వు సొంతగా ఏం చేయలేవు. నీ కష్టాలు ఓలా, నీ బాధలు ఓలా అంటే నువ్వైనా నేనైనా మనం ఏం చేయలేము. దేవుడు ఆ కష్టాలు బాధలు తీసేయాల, సంతోషం ఇవ్వాల. కొందరికి ఎంత ధనం ఉన్నది కానీ సంతోషం లేదు. కోట్ల రూపాయలు ఉన్నాయి కదా, సంతోషం లేదు. ఎందుకంటే మీరు లోబడని వాళ్ళని ప్రజలు అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, నేను మీతో రాను. ఇశ్రాయేల్ జనాంగం మిద్యానీయులకు అప్పగించిండు. గిద్యోను అంటున్నాడు, ఇప్పుడైనా నువ్వు లేవు, నీతో నేను పని చేపిస్తా, ఈ మిద్యాలను ఓడగొట్టేందుకు నిన్ను ఉపయోగం చేస్తా అంటున్నాడు. ఈరోజు ప్రభు అంటున్నాడు, నువ్వు దేవుని గురించి పనిచేయు, నీ కుటుంబంను బాగు చేస్తా అంటున్నాడు. అప్పుడు గిద్యోను అన్నాడు దేవుడు, ఈరోజు నీతో నాతో మన అందరితో అంటున్నాడు, నువ్వు దేవుని గురించి లేవు, నువ్వు దేవుని గురించి పనిచేయు, నేను నీ ఇంటిని నీ కుటుంబంను బాగు చేస్తా. మీరు లోబడని వాళ్ళని ప్రజలు అనే దేవుడు నీతోని నాతోని ప్రభు అత్తాడు లేడని పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది. కీర్తనకారుడు దావీద్ మహారాజ్ ఏమంటో చూద్దాం. 119వ కీర్తన 112వ వచనం, 119 518వ నంబర్ పేజు. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను, ఇది తుది వరకు నిలుచు నిత్య నిర్ణయం అంటున్నాడు భక్తుడు. నీ కట్టడలు గైకొనుటకు నా హృదయము నేను లోపరుచుకొని ఉన్నాను. నీ కట్టడలను అనుసరించాలని నా హృదయం, నా మనసు, నా జీవితాన్ని నేను నీకు సమర్పించుకున్నా. తుది వరకు సచ్చేదాకా నేను నీ కార్యాలు చేస్తా, నీ పని చేస్తా, నీ మందిరంలో కనబడతా. దేవుని మందిరంలో కనబడే ప్రతి వ్యక్తికి దేవుడు కాపాడుతాడు. ఏ రోగం, ఏ బాధ, ఏ కష్టం రాకుండా ఆదివారం దేవుని మందిరంలో నువ్వు కనబడేటట్లు దేవుడు నీకు సాయం చేస్తాడు. ఎప్పుడు నువ్వు దేవుని గురించి పనిచేస్తే. లేకుంటే బ్రదర్ ఇవాళ నా పానం మంచిగా లేదు, నేను రాను, ఇవాళ మా ఇంట్లో ఇది ఉన్నది, నేను రాను. మీరు లోబడని వాళ్ళని ప్రజలు, అందుకే దేవుడు నీతో నత్తలేడు అంటున్నాడు. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, కట్టడలు గైకోడు నా హృదయము నేను లోపరుచుకొని ఉన్నాను. నీ కట్టడలు అనుసరించడానికి నా హృదయాన్ని నేను లోపరుచుకున్నా. ప్రతి ఆదివారం డెఫినెట్లీ ఐ విల్ బీ ఇన్ ద చర్చ్. దేవుని ఆరాధిస్తాను, నేను నిలబడతా, తుది వరకు ఆఖరి వరకు నేను ఉంటా అని చెప్తున్నాడు. భక్తుడు అంటున్నాడు, నేను తుది వరకు నీ మందిరంలో కనబడతా. చాలామంది ఈ లోకంలో బార్ షాప్లో కనబడాలా, సినిమా హాల్లో కనబడాలా, మెడికల్ హాస్పిటల్ నిలబడాలా, ఇది రెగ్యులర్ నడుస్తూనే ఉంటుంది. కానీ దేవుని మందిరంలో కనబడాలంట లేదు. దేవుని మందిరంలో నేను ఆదివారం కనబడాలా ఎట్లన్నా కానీ. భక్తులు అంటూ తుది వరకు ఆఖరి నా పానం ఉన్నంత వరకు నేను దేవుని మందిరంలో కనబడతా. నా హృదయాన్ని లోపరుచుకుంటా. నేను ఎట్లన్నా ఉండ నేను దేవుని దగ్గరికి వస్తా. ఆదివారం నేను దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు నా ఇల్లును
ఉగ్రత నుంచి తప్పిస్తాడు. ఈరోజు ఉగ్రత నుంచి దేవుడు మనల్ని తప్పిస్తాడు. వచనాన్ని చక్కగా మనం అర్థం చేసుకుందాం. దేవుడు మాట్లాడుతున్నాడు, ఉగ్రత నుంచి తప్పిస్తాడు. ఇశ్రాయేల్ ప్రజలకుగా దేవుడు అదే అంటున్నాడు, మీరు దేవుని మందిరంలో వచ్చి మంచిగా దేవుని సేవ చేస్తే మిమ్మల్ని ఉగ్రత నుంచి తప్పిస్తా, మీ కుటుంబంను ఉగ్రత నుంచి తప్పిస్తా. ఉగ్రత నుంచి తప్పిస్తానికి ఇంకొక తోవ లేదు. నువ్వు ఈ దగ్గర ఎంత ధనం ఉండని, ఎంత దానం ఉండని, ఏమన్నా ఉండని, ఉగ్రత దేవుని తప్పించుకున్నాలంటే దేవుని సేవ చేయాలా, దేవుని మందిరంలో కనబడాలా. అప్పుడు దేవుడు ఉగ్రత నుంచి తప్పిస్తాడు. రోమియోలకు రోమా రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం ఏమంటున్నా చూద్దాం. అయితే భేదములు పుట్టించు సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రత రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనుషునికి ఆత్మకు మొదట యూదునికి క్రీస్తు దేశానికి శ్రమ వేదన కలుగుతాట. చక్కగా అర్థం చేసుకొని వాక్యం ఏమంట చెప్తున్నదో. భేదములు పుచ్చి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారికి ఉగ్రత, దుర్నీతికి లోబడి వారు దేవునికి లోబడిన వారికి, భేదములు పుట్టించు వారికి శ్రమనట. దుష్కార్యములు చేయవారికి, దుష్కార్యములు చేసేవారికి అట, చెడ్డ కార్యాలు చేసేవారికి దేవుడు శ్రమ అని దేవుని వాక్యం చెప్తున్నది. అవిధేయులకు, దుష్కార్యం చేసేవారికి, చెడ్డ కార్యాలు చేసేవారికి, శరీరం బలహీనమైనది, దుష్కార్యం చెడ్డ కార్యములు చేయటానికి మనసు పరిగెత్తుంది, లౌచిమాగ్ధైర్యంగా అట్రాక్ట్ అవుతుంది. కానీ దానికి శ్రమ ఉంటుంది, దేవుని ఉగ్రత ఉంటుందని దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్నది. భేదములు పుట్టించి సత్యంకు లోబడని వారికి శ్రమ. వాళ్ళు గుడికి రారు, ఇంకోళ్ళతో చెప్తారు, నేను పోలేను, నువ్వెందుకు పోయినావు, ఇలా ఆన మగ్గబడ్డది, నాకు రాబుద్ధి కాలేదు, నేను పోలేను. నువ్వు పోయినావా? ఏలని చేసినట్లు నువ్వు పోయినావా? పాగలేదు, ఆనలో పోయినాను నేను. చూడు ఇంట్లో మంచిగా వండుకున్నా, బిర్యానీ వండుకున్నా, మంచిగా మటన్ తెచ్చుకున్నా, టన్ తిన్నా. నువ్వు పోయినావా? ఏలానా? ఉగ్రత, దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వస్తుందని దేవుని వాక్యం ఇది చెప్తున్నది. కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం, కొరింథీ 9:27వ వచనంలో ఏమంటున్నది? గాలి కొట్టినట్లు నేను పోట్లాడటం లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించి తర్వాత నేనే బస్సుడైతేనేమో అని నా శరీరం నలుగా కొట్టుకుంటున్నా అని పౌలు అంటున్నాడు. గాలికి కొట్టినట్ల ఈ మాటలు నేను చెప్తలేను అని పౌలు అంటున్నాడు. నేను ఇతరులకు బోధించి నేనే బస్సుడైతేనేమో అని నేను భయపడుతున్నా అంటున్నాడు. చెప్పేటోడు సుఖ దేవునికి భయపడాలా. చెప్పేది ధర్మశాస్త్రాలు కానీ చేసే క్రియలు మంచిగా లేవంటే శ్రమలు వస్తాయని దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నది. దేవుని వాక్యం నీతోని, నాతోని, మన అందరితో మాట్లాడుతున్నది. నాతో సుఖ మాట్లాడుతున్నది. గాలికి కొట్టినట్ల కాదు, ఇతరులకు బోధించి నేను బస్టున్నైతానేమో అని తాను శరీరంను నేను నలుగా కొట్టుకుంటున్నా అంటున్నాడు పౌలు. చెప్పుట ముఖ్యం కాదు, చేసుట ముఖ్యం. దేవుని ఉగ్రత మనం ఇంటి మీదకి రావద్దని దేవుని వాక్యం చెప్తున్న ఆఖరి వచనం యాకోబు 4వ అధ్యాయం 7వ వచనంలో, అపవాదిని ఎదిరించుడి అది పారిపోతుందంట రాసింది ఉన్నది. అపవాదిని ఎదిరించుడి. అపవాది ఏమంటది? దేవుని దగ్గరికి పోవద్దు, పాపాత్కుడు పరిశుద్ధ స్థలంకి రానేలేడు ఎన్నాడు. అపవాదిని ఎదిరించాలా, అప్పుడు అతడు పారిపోతాడు. మనం దేవునికి లోబడతాం, దేవుని కార్యాలు చేస్తాడు. దేవుని కార్యాలు చేస్తే దేవుడు మనలను ఉగ్రత నుంచి తప్పిస్తాడు. సంతోషము, సమాధానము, ఆశీర్వాదం మనకిస్తాడు. మన ఇంట్లో శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదంటే మనము లోబడనొల్లని ప్రజలము. నేను నీతోని రానని దేవుడు చెప్తున్నాడు. మనం లోబడనొల్లని ప్రజలంగా ఉంటే దేవుడు మన ఇంటికి రాడు, మన కుటుంబం దగ్గరికి రాడు, మన దగ్గరికి రాడు. మనం శ్రమలు, దేవుని ఉగ్రతకు పాత్రులమవుతామని ఈరోజు దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నది. పితరులు అదే చేసిండ్రు. దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని తీసుకుపోతున్నాడు. ఆరిన నేలను నడిచిండ్రు. బండను కొడితే నీళ్ళు వచ్చినాయి, 6 లక్షల మంది తాగినరు. ఇంత పెద్ద అద్భుతం చేసినా కానీ వీళ్ళు లోబడనోళ్ళని ప్రజలు శరీర కోరికల గురించి తన సంతోషంను నష్టం చేసుకున్నారు. చిన్న శరీర కోరిక నెరవేర్చేందుకు కాని రోగం తెచ్చుకొని కూర్చున్నారు. ఇక ఆ రోగం వచ్చిందంటే ఇక మళ్ళీ తక్క కాదు, అయిపోయింది. ఇక డాక్టర్ అంటాడు ఫినిష్.
చిన్న సంతోషం గురించి తన సంతోషాన్ని పోలగొట్టుకుంటాం. థోడా సమజా జిందగీ బరికెళ్ళే సజా అనే దేవుడు అంటున్నాడు, నాకు లోబడు, ఉగ్రత నుంచి తప్పిస్తా, నేను కష్టాల నుంచి తప్పిస్తా, బాధల్లో నుంచి తప్పిస్తా. పితరులు చేసే తప్పు మీరు చేయొద్దని దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్నది. దేవునికి లోబడదాం, దేవుని ఉగ్రత తప్పించుకుందాం, దేవుని సంఘంలో పనిచేద్దాం, దేవుని కార్యాల్లో ముందుకు సాగుదాం. దేవుడు మనలను మన కుటుంబంను ఆశీర్వదించును గాక. దేవుడి ఈ వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, సృష్టికర్త, పరలోకపు తండ్రి, ప్రభువా నాయనా, నీకు వేలాది వేలాది స్తోత్రములు నాయనా. ఈ సమయంలో నీ వాక్యం ద్వారా మాతో ఎంతగానో మాట్లాడినావు, ఎన్నో విధాలుగా మమ్మల్ని దర్శించినావు. నీ వాక్యం మా మీద ప్రవహించినప్పుడు ప్రభువా, మేము నీ వాక్యంకు లోబడి ఉగ్రత తప్పించుకునే వారిగా తయారు చేయి నాయన. మా కష్టాలు, మా బాధలు తీరాలంటే నీకు లోబడాలా, నీ మాటలు అంగీకరించాలా, నీ కట్టడలు అంగీకరించాలా. అది తుది వరకు, ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు నీ పనిలో పాలిభాగస్తులు కావాలని వాక్యం ద్వారా మాట్లాడినావు నాయన. నీ కట్టడలను అనుసరించి జ్ఞానం దయచేయం. జ్ఞానులు ప్రభా తన పెట్టెలు విప్పి బంగారు సామ్రాన్ని సమర్పించినట్లు మా హృదయాన్ని సమర్పించి పరిశుద్ధంగా ఉండే సాయం చేయి నాయన. ఎన్నో రకాల మాతో మాట్లాడుతున్నావు. సంఘంను ఆశీర్వదించు. రాలేని పిల్లలను, రాలేని కుటుంబాలతో మాట్లాడిన ఆయన, వాళ్ళ హృదయాలను మార్చు నాయన. సంఘంలో ప్రతి ఒక్క కుటుంబం కనబడి ఆశీర్వాదాలు పొందేటట్లు సాయం చేయి. మా ఆత్మకార్యం జరిగించు నాయన. సంఘంలో నువ్వు ఉండి ప్రతి ఒక్కరిని బలపడుతుము. మా తప్పులు సరిదిద్దుకొని చక్కగా బ్రతకడానికి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నావు. నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపిస్తున్నాం. నీ వాక్యంకు భయపడే మనసు దయచేయి నాయన. మా బలహీనత తీసేయి నాయన. బలపరచును. నీ రెక్కల చాటు నుంచి భద్రపరచు. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబంను ఆశీర్వదిస్తావని నమ్ముచు యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మకును తాగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని అందరికి వందనాలు. సంఘంలో కొత్త కెమెరా తీసుకొచ్చినాం, చాలా విలువ గలది. అయితే ఆపరేషన్ చేస్తూ నేర్చుకోండి.